ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు కలిశెట్టి అప్పల నాయుడు గారు, విజయనగరం లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం లేటుగా ప్రకటించిన చాలా లేటెస్ట్గా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. పూసపాటి వంశీయుల్లో అశోక్ గజపతిరాజు గారు కలిశెట్టి అప్పల నాయుడు విజయానికి ఎలాంటి కృషి చేస్తారో అన్నది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్ అప్పల నాయుడు గారు. సార్ చెప్పండి, విజయనగరం లాంటి చాలా సాంస్కృతికంగా చాలా రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి పట్టున్న ఆ వంశీకులు చేతిలో ఉన్న ఈ విజయనగరం లోక్సభ అభ్యర్థిత్వాన్ని మీరు ఏ విధంగా వరించింది? చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ముందుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు నా పట్ల నమ్మకంతో అశోక్ గజపతి గారు ఆశీస్సులతో 100% అవకాశం రావడం నేను చాలా ఆనందంగా ఉన్నాను. అదే సమయంలో బాధ్యత కూడా మరింత పెరిగింది. ఒకప్పుడు పార్టీ కార్యక్రమాలని ఏ పని చెప్తే పనిచేసే పరిస్థితి నుంచి ఈరోజు ప్రజా సంక్షేమం, ప్రజల బాగోగాలు చూసుకోవడానికి ఒక అవకాశం, చట్టసభలో అడుగుపెట్టి ప్రజలకి ఏం కావాలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆ దిశగా ప్రయాణం చేయడానికి ఒక అవకాశం కనుక 100% ఇది చాలా పెద్ద బాధ్యతగా స్వీకరించి నేను దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఈరోజు ఎన్డీఏ కూటమికి అభ్యర్థులుగా చాలామంది పోటీలు పడ్డారు. ఈమె బీజేపీలో వాళ్ళు అడిగారు, వారు కానీ జనసేన వారు కానీ, తెలుగుదేశంలో పార్టీలో మా పార్టీలో వారు కానీ చాలామంది పోటీ పడ్డారు. కానీ నేను ఊహించలేదు, నేను దరఖాస్తు చేయలేదు, కనీసం నేను లాబింగ్లు చేయలే, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేస్తాను చెప్పలే. కానీ అధిష్టానం ఎందుకో కనీసం సహజంగా ఈ సమయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్ని కోట్లు, ఒక ఎంపీ అంటే ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, 100 కోట్ల 200 కోట్ల 300 కోట్లని రోజుల్లో ఏమీ కాకుండా ఒక రకంగా చెప్పాలంటే నామినేషన్ కూడా అసలు వేస్తామో వేయలేని పరిస్థితులు కూడా ఉండే పరిస్థితి. ఎలా అంటే దానికి ఒక నమ్మకం. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఇచ్చారుగా అడిగాను, 100% సక్సెస్ అవుతామని నమ్ముకున్నాం. కానీ ఈరోజు ఎంపీగా అనేది ఏ రోజు నేను ఊహించలే. ఈ ఊహకి అందన ఈ సంఘటన అనేది చాలా పెద్ద బాధ్యత పెరిగింది. ఇప్పుడిప్పుడే నేను ఒక కాన్ఫిడెన్స్ ఫుల్ ప్లెజ్డ్గా వచ్చేసింది. అతి ముఖ్యంగా అశోక్ గజపతిరాజు గారు ఒక బిడ్డకి తండ్రి ఏవైతే బాధ్యతలు తన అనంతరం బాధ్యతలు అప్పచెప్పి అవి ఎలాగైతే చెయ్యాలో అలాగే డే బై నుంచి ప్రకటించిన మరుక్షణం నుంచి ఆయన కూర్చుని పెట్టి ఇట్లా చేయాలి, పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఈ కార్నర్లో ఎలా పోవాలి, ప్రసారం ఎలా చేయాలి, నామినేషన్ ప్రక్రియ ఎలా చేయాలని చెప్పేసి వారు ఆఫీసులో ఉండి టోటల్ వ్యవస్థ అంతా కూడా ఆయన క్రియేట్ చేసి ఆ వ్యవస్థను నాకు అప్పచెప్పి నామినేషన్ వారు ఫస్ట్ ప్రపోజల్ అనే పెట్టి సంతకం పెట్టి స్వయంగా వారి దగ్గరుండి నామినేషన్ వేయించిన ప్రక్రియ చూస్తే నేను చాలా అదృష్టవంతుడిగా భావించుకుంటున్నాను. అదే సమయంలో 5 ఏళ్ళ పాటు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పార్టీ పెద్దలు ఏ నమ్మకంతో నాకు ఇచ్చారో మీరు అశోక్ గజపతి గారు వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒమ్ము చేయకుండా బాధ్యతగా మరికొద్దిగా ముందుకెళ్ళి ఇంతవరకు ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా బతికాం. పదవులు ఉండేటప్పుడు కూడా సహజంగా వస్తుంది, ఎక్కడో ఒకటి వస్తుంది, అది కూడా రాకుండా చూడడానికి మేము ఒక సాధన చేస్తున్నాం, ఒక యజ్ఞమే చేస్తున్నాం. ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంది. సార్ ఒకటి చెప్పండి, మీ ఇలాంటి సాధారణ కార్యకర్త ఏకంగా లోక్సభకి పోటీ చేసే అంత అర్హత సాధించారు. ఇలాంటి కార్యకర్తలు చాలామంది ఉంటారు, కానీ అశోక్ గజపతిరాజు గారు లాంటి అంటే తెలుగుదేశం పార్టీలో చాలా గొప్ప నాయకుడిగా ఉత్తరాంధ్రలో చెప్తూ ఉంటారు. ఆయన వాత్సల్యానికి మీరు ఎలా ప్రీతిపాత్రుడయ్యారు, ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీరు ఆయనకి? నేను యాక్చువల్గా 2016లో ఉత్తరాంధ్ర ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా నేను వర్క్ చేసేటప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. అప్పుడు నేను ఆయన వారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆయనలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తను చూశాను నేను. ఆయన ఒక మంత్రో, కేంద్ర మంత్రో, ఒక ఎంపీయో లేకపోతే సీనియర్ లీడర్ అని చూడలే, ఒక డిసిప్లిన్ కార్యకర్త. ఎట్లా అంటే 95లో మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ వెళ్ళాం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. నేను నా మిత్రుడు వెనక్కి కూర్చొని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆయన కూడా అటెండ్ అయ్యాడు, మంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆయన, రెవెన్యూ మంత్రిగా. ఎవరైతే ట్రైనింగ్ ప్రోగ్రాంలో కార్యకర్తల కోసం, నాయకుల కోసం, పార్టీ కోసం చెప్తున్న సందర్భాల్లో ఒక పెన్ను, నోట్బుక్ తీసుకొని దాదాపు 4 అవర్స్ లేవకుండా
స్పష్టంగా రాసుకున్నారు. ఈ 4 అవర్స్లో నేను 2-3 సార్లు బయటికి వెళ్ళి వచ్చాను, కానీ నేను లేవలే. అంత డిసిప్లిన్ అంటే పార్టీ పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి. సో వారితో చేద్దామని చేయించినప్పుడు నా ప్రక్రియని దాదాపు ఆ రోజు నుంచి కంప్లీట్ విజయనగరం మారిపోయింది. నా యాక్టివిటీస్ 3 ఏళ్ళు అక్కడ ఉండడం, ప్రతిరోజు ఆయన వచ్చేటప్పుడు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కానీ నేను ఢిల్లీ ఆయన ఉన్నప్పుడు నేను వెళ్ళడం కానీ, ఈ రిలేషన్స్ ఒక డిసిప్లిన్ కార్యకర్తగా నన్ను అబ్జర్వ్ చేశారు. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చేటప్పుడు ఒక ప్రోగ్రామ్ని ఆయన డిజైన్ చేశారు. ఎవరైతే ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ ఉన్నారో వారు వీళ్ళు మంత్రులుగా ఉండగా ఆయన విమర్శించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ పత్రికల్లో వచ్చిన కవరేజ్ని ఫ్లెక్సీల రూపంలో ఆయన డిజైన్ చేసినప్పుడు దానికి నేను కొన్ని నా వంతు సహకారం కూడా చేశాను. పత్రికలు ఏవైతే ప్రకటనలు చేశారో ధర్మాన ప్రసాదరావు కానీ బొత్స సత్యనారాయణ కానీ, ఆ ప్రకటనలను కూడా కలెక్ట్ చేయడం, దానికి సంబంధించి వారు ఆలోచనలు చూశారు, దాన్ని ఇన్వాల్వ్ అవ్వడం, అది చాలా బాగా వైరల్ అయింది. అదే సమయంలో ఏ రోజు కూడా నేను పార్టీ కోసం డిస్కషన్ చేసి తప్ప వ్యక్తిగతంగా కానీ లేకపోతే ప్రజల కోసం మాట్లాడదు తప్ప వ్యక్తిగతంగా ఆయన కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉండి ఏ రోజు నేను మాట్లాడలే. సహజంగా ఎంపీ అని కానీ కేంద్ర మంత్రి నుంచి పరిచయాలు ఉన్నాయి ఆయనకి వారితో. అంతకుముందు కూడా నన్ను ఐడెంటిఫై చేయొచ్చు కానీ వారి దగ్గరికి నేను ఎర్రనాయుడు గారితో పాటు వెళ్ళేవాడిని ఎక్కువసార్లు. అలా ఆ క్రమంలో ఆయన ఐడియాలజీ, ఆయన ఆలోచనలు చెప్పేటప్పుడు పలానా వ్యవస్థ కోసం డిస్కస్ చేస్తున్నప్పుడు మేము మాట్లాడినప్పుడు కానీ వారు క్యాచ్ చేసినప్పుడు ఎందుకు ఒక తెలియని అనుబంధాన్ని ఏర్పాటు చేసింది. అనుబంధం ఏమో బహుశా ఒక నమ్మకం పట్ల నాకు ఈరోజు ప్రతి క్షణం ఇప్పుడు యాక్చువల్గా టైం పంక్చువాలిటీ ఆయన పక్కాగా పాటిస్తాడు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పటికి టైం పడుతుంది, నా కోసం కూడా వెయిట్ చేసి ప్రసారాలకి మంటి ఎండలో మొన్న ఇచ్చారు నియోజకవర్గం వచ్చారు, గజపతి నగరం వచ్చారు, అక్కడ తిరిగి ప్రసారం చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పిన్ టు పిన్ ఆయన అనుభవాన్ని పూర్తిగా నా కోసం వినియోగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఇది మా తల్లిదండ్రులు చేసుకునే పుణ్యం, నేను చేసుకునే పుణ్యం అని నేను భావించుకుంటున్నాను. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అశోక్ గారి మీద చూపించే అభిమానం దాన్ని పక్కన పెడితే మీ మీద ఆయన అభిమానాన్ని ఓటుగా ఎలా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ ప్రక్రియ చేపడతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు ఆయన అభిమానం అంటే ఆయన ప్రకటించిన తర్వాత పార్టీ అధిష్టానం అందరు ఎమ్మెల్యేల అభ్యర్థులు పిలిపించి వారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. ఈయన ఐడియాలజీ ఉన్న లీడర్, ఈయన 100% న్యాయం చేస్తాడు పదవికి. ఈయన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిందని అంటేనే ఒక అల్టిమేట్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. సో ఈరోజు ఈయన 100% ప్రజలకి న్యాయం చేసి తీసుకెళ్తాడు. ఆయన మీద నాకు ఆలోచనలు ఉన్నాయి. ఏ పదవి ఇచ్చినా తెలుగుదేశం పార్టీలో ఆ సర్వీస్ చేసే ఓరియంటెడ్ దానిని నేను యాక్సెప్ట్ చేస్తాను ఆయన చెప్పడం. అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విజయనగరం మహాసభలో ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పక్కని, సేవకు ప్రతిరూపం అప్పలనాయుడు అని చెప్పేసి ఆయన చెప్పారు. అలాగే విజయనగరం ప్రతిష్టని కాపాడుతాడు అప్పలనాయుడు అని చెప్పారు. అంటే ఈ 2 మాటలు అనేది నాకు స్ట్రెంత్నిచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, కాన్ఫిడెన్స్ పెంచింది. ఖచ్చితంగా వీరి నమ్మకాన్ని, అందుకే ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే ఒక్కొక్కరు ఆశ్చర్యంగా ఒక మా మనసులో ఒక మనిషిగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక కామన్ పర్సన్, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఆటో యజమాని అవ్వచ్చు, లేకపోతే తను కూడా మా మనిషి అయిన ఫీల్ అవ్వడం, ఒక రిక్షా పుల్లర్ అవ్వచ్చు, లేకపోతే ఒక పారిశ్రామికవేత్త అవ్వచ్చు, రైతు అవ్వచ్చు, కార్మికుడు అవ్వచ్చు, ఉద్యోగ వర్గం అవ్వచ్చు, లేకపోతే జర్నలిస్ట్ మిత్రులు అవ్వచ్చు, అందరూ కూడా ఏంటంటే అందరి యాంగిల్లో కూడా అప్పలనాయుడు మావాడిని ఫీలింగ్ రావడం అనేది కేవలం పార్టీ ఇచ్చిన గౌరవం, అశోక్ గజపతి గారు ఇచ్చే గౌరవం. సీనియర్ నాయకులు ఇక్కడ నాకు అదృష్టం ఏంటంటే 2 ఇష్యూస్. ఒక పక్క కళా వెంకటరావు గారు పోటీ చేస్తున్నారు, వారు సీనియర్. అలాగే వీరు కోనర మురళీమోహన్ గారు పోటీ చేస్తున్నారు నా కాన్స్టిట్యూన్సీ పరిధిలో, పార్లమెంట్ పరిధిలో, వారు సీనియర్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో, అక్కడ బొబ్బులి బేబీ నాయన్ గారు, వారు ఒక చరిత్ర ఉన్న కుటుంబం, వారు సహకరించడం, ఇదంతా కూడా ఒక వ్యవస్థ. అంటే ఒక వ్యవస్థలో భాగంగా నన్ను స్వీకరించడం అనేది చాలా ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ 14 లక్షల పైన ఓటర్లు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు వారు ప్రతి గ్రామాన్ని కూడా నిన్ను ప్రకటించిన తర్వాత ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే నేను 3 లక్షల మంది కార్యకర్తలు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు విజయనగరంలోనే దాదాపు మనకు ఒక 6-7 లక్షల మంది వరకు ఉండడం, వారు గ్రౌండ్ లెవెల్లో ఉండడం, గ్రౌండ్లో వచ్చిన ఫీడ్బ్యాక్ నాకు చెప్పడం, అలాగే చాలామంది సోర్స్ కూడా నాకు చెప్తున్నారు. ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మి చేయకూడదండి.
ఇది నాకు టికెట్ రావడం అనేది అది ఎంత కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? మీరు లేట్గా మీ అభ్యర్థిత్వం చాలా జాప్యం అయింది, మీరు లేట్గానే ప్రచారం మొదలుపెట్టారు, కానీ వితిన్ మీ క్యాండిడేచర్ ప్రకటించిన తర్వాత ఇంత కాన్ఫిడెన్స్ మీలో ఎలా వచ్చింది? అప్పుడు మీరు నామినేషన్ వేసేటప్పుడు కూడా కొంచెం డివైడ్ టాక్ ఉండేది. ఒకే ఒక కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనేదే విజయానికి నాంది. అసలు ముందు క్యాండిడేచర్ అనేది విజయం నాకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి అవసరమని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కోసం కూడా చెప్పాలి. ఈరోజు ఏ రాష్ట్ర అధ్యక్షుడైనా సరే సీఎం అవ్వాలని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వారు అవన్నీ మర్చిపోయి అరే రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవడం కాదు, చంద్రబాబు నాయుడు అయిన ఒక మహా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇంకోటి కాదని వారు ముందుకు రావడం అని త్యాగం కూడా గుర్తు చేసుకోవాలి. అలాగే మోడీ గారి సహకారం కూడా ఈరోజు రాష్ట్రానికి చాలా అవసరం. గాయపడిన రాష్ట్రం ఇది పూర్తిగా అట్టడుగుపోయింది. కేంద్రంలో 3వ సారి ఆయన ప్రధానమంత్రి అవుతున్నారు, బ్రహ్మాండ విజేత గెలుస్తున్నారు. వారి సహకారం అవసరం. మేము సహకారం ఇస్తామని చెప్పి వారు ముందుకు రావడం, ఈ 3 కూడా చూస్తున్నప్పుడు ఎన్డీఏ అభ్యర్థి అనగానే ప్రతి అభ్యర్థి కూడా గెలుస్తాడు. రెండోది, నేను వ్యక్తిగతంగా నా ప్రజా జీవితంలో ప్రజలకి ఏది మేలు జరుగుతుందో ఆలోచించి చేశాను తప్ప వ్యక్తిగతంగా ఏ రోజు ఆలోచించిన అవసరం నాకు రాలే. ప్రశాంతంగా నేను అన్ని రకాలుగా వెళ్ళిపోతాను. సైకిల్ దొరికితే సైకిల్ వెళ్ళిపోతాను, బస్సు దొరికితే బస్సు ప్రయాణం చేస్తాను, ట్రైన్ అయితే ట్రైన్, ఫ్లైట్ అయితే ఫ్లైట్, ఇలా కంఫర్ట్గా ఉన్న మనిషిని. ఈరోజు ఫ్లైట్లో తిరిగాను కదా సైకిల్ తిందుకెళ్ళను కాకుండా అవసరం కూడా సైకిల్తో వెళ్తాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాం. ఒక డిసిప్లిన్, మా తల్లిదండ్రులు ఇచ్చిన ఒక గౌరవం, వారు ఇచ్చిన ప్రేమ అభిమానాలు, మా గురువులు చెప్పే వాళ్ళు నేర్పే డిసిప్లిన్, అలాగే రాజకీయ పరంగా ప్రతిభా భారతి గారు రాజకీయాలు తీసుకొచ్చారు. వారు ఎర్రనాయుడు గారితో తిరిగి ఒక అనుభవం, వారు కూడా చాలా దగ్గరగా నన్ను దగ్గర తీసుకున్నారు. ఇలా చెప్పకపోతే ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తున్నాం, కానీ మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న బంధువు వర్గం, అలాగే స్నేహవర్గం, అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధం ఉండడం. ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాలో ఇప్పటికీ కూడా జగన్ ఫ్యాన్ అన్నది చాలా బలంగా చెప్తున్నారు. ఎలాగ మీ మేనిఫెస్టో ఏమన్నా వాళ్ళ మైండ్ సెట్ మార్చిందంటారా? నేను అసలు మేనిఫెస్టో అంటే అల్టిమేట్ అండి. సూపర్ 6 అనేది ఆ మేనిఫెస్టో కోసం ఈరోజు ప్రజలు మాకు వివరిస్తున్నారు. నాయకులుగా అభ్యర్థికి మీకు చెప్పాలి, వారికి వెళ్ళి గ్రామాల్లో వారు మాకు చెప్తున్నారు, సారు మేనిఫెస్టో అద్భుతం, ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో అద్భుతం, మాకు మంచి జరుగుతుంది, ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, మేము ఖచ్చితంగా ఓటు చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద నమ్మకం ఉంది, మేము 100% మేము ఇస్తాం. కానీ 5 ఏళ్ళు మేము ఎన్డీఏ కూటమి అభ్యర్థి మిమ్మల్ని చూస్తున్నాం. 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలను నాయకత్వం పూర్తిగా విస్మరించింది. ప్రజలను కానీ ప్రభుత్వ డెవలప్మెంట్ కానీ విస్మరించింది. వారిలాగా మీరు ఎవరు చేయొద్దని చెప్పి వాళ్ళు మాకు చెప్తున్నారు. మేము మిమ్మల్ని ఓటేసి పార్లమెంట్కి పంపిస్తాం, అసెంబ్లీ పంపిస్తాం, కానీ 5 ఏళ్ళు వాళ్ళు చేసే తప్పు మీరు చేయొద్దని చెప్పేటప్పుడు బాధ్యత పెరిగింది. అందుకే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈరోజు ప్రజలు ఏదైతే నమ్ముతున్నారో నాయకుల పట్ల, పార్టీల పట్ల, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% 5 ఇయర్స్ ఖచ్చితంగా ప్రతి 1 అవర్ కూడా వినియోగించుకొని సేవ చేయాలని సంకల్పించుకున్నాం. దాన్ని తగ్గట్టు ఈరోజు నేనేం చేస్తున్నానంటే నిన్ననే సివిల్ సభలో ప్రకటించాను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. సార్, నేను 7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలుస్తున్నాం. ఆ ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న ఆఫీసులోనే పార్లమెంట్ ఆఫీసు కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఏర్పాటు చేసి ఆ ప్రజా సమస్యలు ఏవైతే వస్తాయో, పార్లమెంట్ సభ్యుడు ఏం చేయగలుగుతాడో, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో స్టడీ చేసి అక్కడ ఖచ్చితంగా మేము ఒక ప్లానింగ్ చేస్తున్నాను. ప్లానింగ్ చేసుకొని అక్కడ మా టీంని పెడతాం. టీంని పెట్టి ఆ పార్లమెంట్ ఆ నియోజకవర్గం పరిధిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య ఐడెంటిఫై చేసి నేను అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇద్దరం కూడా ఒకే లెటర్ హెడ్లో పేర్లు పెట్టుకొని ఇద్దరం కూడా అధికారుల దృష్టిలో, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి మేము సంసిద్ధం చేసుకుంటున్నాం ఆల్రెడీ. అంటే ఆ నమ్మకం పట్ల ప్రజలు ఒక నమ్మకాన్ని మనకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ బాధ్యతగా చేయవలసిన అవసరం ఉంది. అందుకు ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. మీకు రాజకీయాలకి కొత్త కాదు, కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం ఫస్ట్ టైం. ఈ విజయనగరం లోక్సభ పరిధి చూసుకుంటే ఇంకా అక్కడ బలమైన నాయకుడు మీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు, ఆయన్ని ఎలా ఢీకొనబోతున్నారు? మీ వ్యూహం ఎలా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు? ప్రత్యేక వ్యూహం నేను వ్యక్తిగతం అనడం కంటే ప్రజల వ్యూహం అండి. ఇది ప్రజలు ఒకసారి నో అనుకునేటప్పుడు యాక్సెప్టేషను అవతల వాడికి ఈజీగా వస్తుంది. రెండోది అంటే మార్పు మొదలైందండి. మార్పు మొదలైంది. ఆ మార్పు దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ మేము చేయవలసిన బాధ్యత భవిష్యత్తులో మీకు అదే చెప్తున్నాను. ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఫ్టర్ 5 years బాధ్యతగా మనం చేయగలిగితే వారి నమ్మకాన్ని ఇటు పరిస్థితుల్లో మనం ఊమి చేయకుండా పనిచేస్తాం. అందుకు వ్యూహాలు అనేది ప్రజలు రసిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు నిన్న బొద్దాం గ్రామం వెళ్ళాం, రాజధాని నియోజకవర్గం. విచిత్రం ఏంటంటే అక్కడ దాదాపు 4,700 ఓటు బ్యాంకు, 5,000 పైన పైచీలకు జనాభా, 4,000 మంది మహిళలు, వృద్ధులు, యువకులు ర్యాలీ చేస్తుంటే 4 గంటలు పట్టింది. ర్యాలీ 4 గంటల, ఒక్క విలేజ్లోనే 4 గంటలు పట్టి ర్యాలీ. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 2019లో ఇందులో మేము వచ్చిన సగం మంది మేము మోసపోయాం, నమ్మి మోసపోయాం. ఈసారి ఆ పరిస్థితి రాదు, మీరు మాకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు, మీరు రేపు మమ్మల్ని బాగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తున్నాం, వారి పట్ల మాకు నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ పట్ల నమ్మకం ఉంది, మోడీ గారి సహకారం మాకు కనిపిస్తుంది, రాష్ట్రానికి ఖచ్చితంగా మేము ముందుంటాం, మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు. జనరల్గా క్యాండిడేట్ వెళ్ళేవాడు వెళ్ళి చెప్పాలి, ఈ పథకాల కోసం చెప్పాలి, మేము అందుబాటులో ఉండి చెప్పాలి, రివర్స్ అయిపోయింది ఇప్పుడు. అందుకు ప్రజలు ప్రపంచం సృష్టిస్తున్నారు. ఈరోజు ఎక్కడికి వచ్చిన తండోపు నిన్న రీసెంట్గా చూశాను. నిన్న చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి ఎలిపేట దగ్గరికి వచ్చి జనం బహిరంగ సభ వరకు వెళ్ళడానికి, సారు మేము 5 నిమిషాలు అనుకున్నాం, జస్ట్ దగ్గరేది 5 నిమిషాలు అనుకున్నాం, దాదాపు 15 నిమిషాలు పట్టింది. క్యాన్వే ఎట్లా అంటే వెళ్తుంటే మహిళలు, యువకులు 83లో మేము చదువుకున్న రోజుల్లో, హై స్కూల్ చదువుకున్న రోజుల్లో పార్టీ పెట్టేటప్పుడు మేము ఎలాగైతే పరుగులు తీసుకున్నాం, పార్టీ ఏదైనా మన పార్టీ జెండా కనిపించిన వెహికల్ వస్తే ఈరోజు అలా కనిపిస్తుంది వాతావరణం. సార్ స్ట్రైట్గా ఒకటి చెప్పండి, మీ కమ్యూనిటీ మీ వెనకాల లేదు, మీ ప్రత్యర్థి పార్టీ వెనకే ఉంది, అది మీ కమ్యూనిటీకి చెందిన పవర్ స్టార్ ఎవరైనా ఆయన్ని కూడా వాళ్ళే ఓడిస్తారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీ కమ్యూనిటీ మీ వెనకాల ఎలా ఉంటుంది, మీ కమ్యూనిటీ మీ వెనక ఉండడానికి ఈ పరిస్థితి దోహదం చేస్తుంది? ఇప్పుడు కమ్యూనిటీ అనేది ఈరోజు రాజకీయ పార్టీగా అభ్యర్థి రావడానికి కమ్యూనిటీ అవసరమేనండి. అభ్యర్థి క్యాండిడేచర్గా సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా క్యాలిక్యులేషన్ చేసేస్తుంది, అంతవరకు ఓకే. కానీ ప్రజాసేవ చేయడానికి కమ్యూనిటీ కూడా ఆలోచిస్తుంది. ఎవరు ప్రజల కోసం వారు ఉంటున్నారు, ఎవరు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారనే విషయాన్ని గమనిస్తుంది. ఎందుకంటే ప్రజలు కానీ ఓటర్లు కానీ చాలా తెలివైన వాళ్ళండి. మనం నాయకుడిగా ఏదో మభ్య పెట్టి ఈ క్షణానికి ఇలా ఉండి రేపు భవిష్యత్తులో ఇంకోటి చేయడానికి ఆలోచించి మాట్లాడే వాళ్ళని తిప్పుకొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ కులంతో అయితే నాయకత్వం చేయాలని కొంతమంది నాయకులు ఉన్నారు, ఆ కులాన్ని వాడుకొని ఆఫ్టర్ దట్ తన వ్యక్తిగత ప్రయోజనాలకు మలుచుకున్న నాయకత్వాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రం అవ్వచ్చు, ఈ ప్రాంతం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అలాంటి సమయంలో ఈరోజు ప్రతి కులం, మా కులమే కాదు మిగతా కులాలు అవ్వచ్చు, మిగతా మతాలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకటే నిర్ణయించారు, ఈ రాష్ట్రానికి భావితరాలకి వాళ్ళు సేఫ్గా ఉండాలన్నా, భావితరాల వాళ్ళకి రక్షణగా ఉండాలంటే ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అందుకు నాయకులుగా 100% ఎవరైతే కాపు సామాజిక వర్గం ఉన్నారో అందరూ కూడా ఈరోజు 70-80% అందరూ కూడా ఒక లైన్కి వచ్చేసారు. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ విజయనగరం లోక్సభ పార్లమెంట్ స్థానాన్ని ఎంత మెజార్టీతో మీరు చేజిక్కించుకోబోతా ఉన్నారు? నేను 100% నమ్మకం నాకుంది. నేను ఏదో ఈరోజు ఎందుకంటే ఆల్రెడీ విజయం 100% ఖాయమైంది, కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను, ఈ విజయనగరం పార్లమెంట్ ఉన్న ప్రతి ఓటర్ని ప్రజలను కోరుకున్నది ఒకటే, మీరు గెలిపించి పార్లమెంట్ నాకు పంపిస్తారు, కానీ నాకు ఒక మంచి మెజార్టీ ఇవ్వగలిగితే లీడర్ దగ్గర, ఎన్డీఏ కూటమి దగ్గర, ఈరోజు ప్రధానమంత్రి గారి దగ్గర, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, లేకపోతే ఇతర మంత్రుల దగ్గర ఒక గౌరవం వస్తుంది. అరే ఒక 3 లక్షల మెజార్టీతో ఒక అభ్యర్థి వచ్చాడనంటే, ఆ ప్రజలు ఆమోదించారంటే 100% వీరికి చెప్పిన పనులన్నీ మేము చేయాలని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ కూడా కోడీకరించి మనం చేయగలిగితే 100% నాకున్న ఇప్పుడు ట్రెండింగ్ ప్రకారంగా, ఇప్పుడున్న ప్రజల నాడి ప్రకారంగా వాళ్ళందరూ కోరుకున్న విధంగా, నన్ను యాక్సెప్ట్ చేస్తున్న విధంగా చూస్తే 100% 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మనం గెలుస్తున్న భారీ మెజార్టీతో 3 లక్షల పైచీలకు ఓట్లు నాకు మెజార్టీ అవుతుందని నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. 100% జరుగుతుంది అది. ఇప్పుడు విజన్, మీ విజయనగరం విజన్ ఎలా ఉండబోతుంది? విజన్ అనేది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. మా అశోక్ గిరిప్రసాద్ గారు వారు డ్రీమ్ అది.
వారు ఏదైతే పేయట్ ఇచ్చి వారు ఎంపీగా ఉండేప్పుడు కేంద్ర మంత్రి ఉండేటప్పుడు ఇచ్చారో ఆ పేయట్ని కొనసాగిస్తాం. అదనంగా ఇప్పుడున్న టెక్నాలజీ మారింది కనుక అదనంగా చేయవలసింది ఏంటంటే కొత్త టెక్నాలజీ వినియోగించుకుంటూ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారందరూ కూడా కోచింగ్ సెంటర్లు పెడుతున్నాను. నా వ్యక్తిగతంగా హెడ్ క్వార్టర్లో విజయనగరం హెడ్ క్వార్టర్లో రేపు రిజల్ట్ వచ్చిన మరుక్షణమే అంటే కోడ్ ఉంది. యాక్చువల్గా నేను రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే పెట్టాలి. దాన్ని ఏర్పాట్లు చేశాను. ఉద్యోగం టీచర్ కానీ ఉపాధ్యాయుడు కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఇతర అంటే మన గ్రూప్ 1 4th వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కోచింగ్ సెంటర్లు ఆల్రెడీ పెట్టున్నాను రణస్థలంలో హెచ్ఆర్ నియోజకవర్గం సంబంధించి. ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో పెడతాను. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్కూల్స్కి బ్రహ్మాండమైన మెటీరియల్ అవన్నీ ఇస్తారు, కానీ కేంద్రం నుంచి రావాల్సిన ఏవైతే నా పరిధిలో ఉండే కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఒకటే విద్యాలయం ఉంది, దానికి అదనంగా ఒకటి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండోది మనకి డిఫెన్స్ స్కూల్ ఉంది. ఆ డిఫెన్స్ స్కూల్ కూడా మెరుగైన ఎందుకంటే అసౌకర్యాలు కొన్ని ఉన్నాయి, స్టడీ చేసాం. దాన్ని మెరుగైన విద్యను ఇవ్వడానికి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది మొత్తం మీద ఒకటే చెప్తా ఉన్నారు అప్పలనాయుడు గారు. అత్యంత భారీ మెజార్టీతో విజయనగరం లోక్సభ నుంచి పార్లమెంట్లో అడుగు పెడతా స్థానికంగా ఉన్న సమస్యలను ఇప్పటికే గుర్తించాం. విద్య ఉపాధి అవకాశాలతో పాటు ప్రత్యేక పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి విజయనగరం లోక్సభనే ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలుస్తానని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, రామతీర్థం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.